నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం అదాని గ్రూపు ఇస్తామన్న విరాళం స్వీకరించకూడదని నిర్ణయం తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే వరకు పోరాడతామన్న కేటీఆర్ బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు డెడికేటెడ్ కమిషన్కు నివేదిక ఇచ్చామన్న కల్వకుంట్ల కవిత కొత్తగూడెంలో జిల్లా గ్రంథాలయం భవనం ప్రారంభోత్సవం స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా ఉపయోగపడ్డాయన్న మంత్రి తుమ్మల అదాని వ్యవహారంలో గత కొన్ని రోజులుగా దుమారం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదాని గ్రూపు ఇస్తామన్న 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విమర్శల దృష్ట్యా అదాని విరాళాన్ని తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదాని నుంచి పెట్టుబడులు అనుమతిస్తామని నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని సీఎం తెలిపారు. ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదాని గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించిండ్రు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదాని గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల
ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ₹1 కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న ₹100 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ ₹100 కోట్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల బాధితులకు మహబూబ్ నగర్లో మద్దతుగా నిర్వహించిన ధర్నాలో మాట్లాడిన కేటీఆర్, కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పేకిలించే వరకు పోరాడతామని చెప్పారు. అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. ప్రజల కోసం లబ్ధి చేకూర్చే పనులు చేయకుండా కుటుంబానికి లాభం చేసేందుకే రేవంత్ పని చేస్తున్నారని విమర్శించారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పోడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు, డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదని డెడికేటెడ్ కమిషన్కు నివేదన ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావుకు 35 పేజీల బీసీల సమగ్రత అధ్యయన నివేదిక అందజేశారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర చరిత్ర చూసుకున్న కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో
అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికి కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో, తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే ఆధ్వర్యంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తా ఉన్నాం. గ్రంథాలయాలు స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా ఉపయోగపడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలో జిల్లా గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం చేశారు. కొత్తగూడెంని త్వరలో కార్పొరేషన్గా చేస్తామని తుమ్మల అన్నారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయాన్ని కేంద్ర మంత్రితో చర్చించామని, త్వరలో సర్వే పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు. కొత్తవర శ్రీనివాసరావు గారు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ మొదలనే ఉంటాం. కాబట్టి యువతని సైంటిఫిక్ టెంపర్మెంట్ లోకి గ్రంథాలయాల్లో భవిష్యత్తులో డిజిటల్ సెంటర్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆన్ డిమాండ్ రూపంలో క్రమంలో ఉంటాం. కాబట్టి పెద్దలు కాబట్టి వీటన్నింటినీ తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈరోజు పాలవంచ కూడా ఒక్కొక్క బైపాస్ రోడ్డు శాంక్షన్ చేస్తాం. అది కూడా మీకు టెండర్స్ పిలిస్తే త్వరలోనే పాలవంచ కూడా రింగ్ రోడ్డు మాదిరిగా టౌన్లోకి రాకుండా దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే కొత్తగూడానికి రింగ్ రోడ్డు వస్తుంది. ఈ బైపాస్ పూర్తి చేసుకుంటాం. పాలవంచ పట్టణానికి కూడా ఒక మనం బైపాస్ ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క జిల్లా కేంద్రం ఆ రోజున కూడా కలెక్టరేట్ ఎక్కడో పెట్టాలని చెప్పారు. చెప్తే నేను ఒప్పుకోలే. జాతీయ రహదారి కాలంలోనే పెట్టాలి. ఎస్పీ గారికి కూడా చెప్పారు, మీ ఆఫీస్ కూడా ఎక్కడో శంకుస్థాపన జరిగింది, అది ఆపేసి కలెక్టరేట్ దగ్గర పెట్టుకోమని చెప్పారు. పక్కనే ఉంటే దానికి అందం ఉంటుంది. తర్వాత మెడికల్ కాలేజీ అక్కడే ఉంటుంది. తర్వాత ఈ రెండు పట్టణాలను కలిపి అనుకూలమైన ప్రాంతం మొత్తాన్ని కార్పొరేషన్ చేయమని చెప్పి ఆ రోజే చెప్పారు. కానీ ఆ రోజు అవ్వలేదు. ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మాట్లాడటం, ఎమ్మెల్యే గారి ప్రపోజల్ వచ్చింది. కలెక్టర్ గారిని కూడా డీటెయిల్స్ అడిగాం. తప్పకుండా కొత్తగూడెం కార్పొరేషన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దానివల్ల భవిష్యత్తులో ఎస్పీ గారు కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ అవుతుంది. ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రేపు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిపోతాడు. దానికి చట్టపరంగా కొన్ని హక్కులు వస్తాయి, బాధ్యతలు వస్తాయి, విధి విధానాల్లో మార్పులు వస్తాయి. పోలీసులు కూడా మనం కరెక్ట్గా వాడుకోవచ్చు. మన జిల్లా చాలా స్ట్రాటజిక్ జిల్లా, ప్రాబ్లమాటిక్ జిల్లా. ఏ రూపంలో చూసుకున్నా కూడా పోలీస్ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి ఈ జిల్లాకి. ఒక పక్క ఆంధ్ర ఉంది, అక్కడ ఏం జరుగుతుందో, ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంది, ఒక పక్క మధ్యప్రదేశ్ ఉంది. ఈ రకంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఎస్పీ గారు పాపం డ్యాక్ను పెట్టి ఎక్కడ ఏది జరగకుండా మనని సురక్షితంగా ఉంచేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శ్రమ కానీ, ఆయన కష్టం కానీ, ఆయన నిబద్ధతని మనందరం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగానికి మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అని చెప్పి గంజాయి అమ్మవాళ్ళని ప్రమోట్ చేయటమో, లేకపోతే ఇసుక దోళ్ళని ప్రమోట్ చేయటమో, అది కాదు మీ సహకారం. ఆడని ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి నిరోధించటం, మన పిల్లలను కూడా
అటువంటి దురలవాట్లకు పోకుండా చూసుకోవటం. చాలామంది తల్లులు వచ్చారు, మీ బిడ్డలు పాఠశాలలో కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళు ఏం జరుగుతుందో కూడా మీరు కొద్దిగా గమనించాలి. ఈరోజు అత్యాశ పరులు, అవినీతి పరులు, అక్రమంగా సంపాదించాలని వాళ్ళు అటు వెళ్ళి ఒరిస్సాలోనో అక్కడెక్కడో గంజాయి కొనుక్కొచ్చి మన రోడ్లోనే తీసుకెళ్తున్నారు. గంజాయి అంటే పిల్లలకు తెలిసిపోతుంది, దాన్ని చాక్లెట్లు చేసి అమ్ముతున్నారు. కొంతమంది ఐస్ క్రీమ్లో పెట్టి అమ్ముతున్నారు. పిల్లలు తెలియక అమాయకంగా చాక్లెటే కదా అని అలవాటు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు మీ మాట ఎనరు. మీరు చెప్పినా కూడా వాళ్ళకి పట్టదు. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉండరు పిల్లలు. కాబట్టి తల్లులు మేము పడికి పంపిస్తున్నాం, ₹1,00,000 ఫీజు కట్టినాం, మా పిల్ల బాగా చదువుతుందని అనుకుంటారేమో. కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసులో దేనికన్నా అలవాటు అయితే మీ కుటుంబం బాధపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి తల్లులందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు అన్నింటికంటే ఈ రాష్ట్రానికి, దేశానికి మహమ్మారి డ్రగ్స్, మత్తు పదార్థాలు. వాటిని మనం నిరోధించుకోకపోతే మన కుటుంబాలు నిలువునా కూలిపోతాయి. కాబట్టి దయచేసి ఇంతకుముందు మా ఆయన సారా దాకుండా ఉంటే చాలనుకున్నారు. ఇప్పుడు అది పెద్ద లెక్కలేదు. ఇప్పుడు మన పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అన్నిటికంటే తల్లిదండ్రులు చాలా పకడ్బందీగా పిల్లల్ని, భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం మీకు, మీ కుటుంబాలకు ఉంటుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇటువంటి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, వడ్లు కొనుగోలు చేసిన 24 గంటలలోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని రైతులు మంత్రికి వివరించారు. బదనాలు చెప్తున్నా, మరి నేను సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు రైతు నేను అడగలేను. 2 సార్లు 28 క్వింటాలకు 14,000, మళ్ళా 64 క్వింటాలకు 40,000 అడిచండి కదా. అబౌట్ 2 లక్షలు పెండింగ్. 2 ఇష్యూ పక్క డిసెంబర్ 9 చేస్తారా సార్? డిసెంబర్ 9 చేస్తారా రైతు? అది రుణమాఫీ సార్ అండి. డిసెంబర్ 9 వేస్తారా రుణమాఫీ? కంపెనీ రిపోర్ట్ డిలే అవుతుంది. డిలే కానీ ఈ సీజన్ వరకు తప్పకుండా దాని ఎక్కడ ఉంది. ఇప్పుడు ఆయన కూడా 5-6 సీజన్లలో 1-2 సీజన్ దుబ్బడుతుండే. డిస్కౌంట్ అబద్ధాలు చెప్పకూరి, మొహమాటానికి చెప్పకూరి. చెప్తున్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనరల్గా నీ జ్యుడిషియల్లో ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిన ఎంతమంది పెండింగ్ ఉన్నది? 2 లక్షల లోపల 200. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ప్రిన్స్ మొబైల్ ఎలక్ట్రానిక్ షాపును ఎమ్మెల్యే కందుకూరి జైవీర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువత స్వయం కృషితో వ్యాపార రంగంలో రాణించాలని జైవీర్ రెడ్డి అన్నారు. ప్రిన్స్ మొబైల్ ప్రొపైటర్ పోలేపల్లి నరేష్ మాట్లాడుతూ, మా వద్ద అన్ని రకముల మొబైల్స్ రిపేర్ చేయబడునని, సాఫ్ట్వేర్ వేయబడునని తెలిపారు. राजाधिराजाय प्रसन्न साहिने नमो वजंभै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय भक्ष्योः कामेश्वरो भै श्रवणो दधातु कुबेराय भै श्रवणाय महाराजाय नमः तद्ब्रह्मा तद्वायुः तदात्मा तत्सत्यो. గాంధీ భవన్ ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత ఎన్ఎస్యుఐ నేతలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం వెంటనే స్పందించి అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫ్రేమ్లో వస్తుంది నేనా కాదు ఫీల్ పేరు చెప్పి ఢిల్లీకి జూలైలో 6 మందిని సెలెక్ట్ చేసింది జాతీయ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక వ్యక్తినల్లా సరే మమ్మల్ని అనవాదిన కారణాల వల్ల పంపించేసినప్పుడు స్వామి అనే వ్యక్తిని యాడవల్లి వెంకట స్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుని ఆగస్టు 13 తారీఖు ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాలో ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుందో, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుందో వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ అక్కడ నీకు ఓటకి ఎందుకుని, తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకు ఎందుకున్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ అని మేము చూపించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్వతహాగా పోయి వాళ్ళ తల్లిదండ్రుల ఓటర్లు అన్న ఇవన్నీ వాళ్ళ ఓట్లని మళ్ళీ పోయి తొలగించిండ్రు. ఇప్పుడు కొడితే డిలీటెడ్ ఓట్స్ అని వస్తాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడంని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరినీ ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఏందనగా అంటే ఒకసారి అన్న మీరు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఒకసారి ఇంటెలిజెన్స్ కి దీన్ని పంపి తెలంగాణ ఆంధ్ర తెలుసుకోండి. ఎందుకంటే మేము పనిచేసే నాయకుడు, మా నాయకుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్తే సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల కింద పనిచేసేది మాకు ఆ బతుకొద్దన్న. మా తెలంగాణకి వెళ్ళి తెలంగాణ అధ్యక్షుని అనౌన్స్ చేయండి. మేము అడిగేది ఏంటంటన్నా, ఒకవేళ ఇక్కడ పుట్టింది ఇక్కడ కంటిన్యూ అవుతారంటే వైఎస్ షర్మిల గారు కూడా ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే చదివింది. మళ్ళీ తన తెలంగాణ అధ్యక్షురాలు చేసింది ఆయన చేయలే కదా. తన తండ్రి అక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వైఎస్ రాజశేఖర్ కాదు అని చెప్పి తనని ఆంధ్రాకు పంపించిండు. ఇంకోటంటే రేపు మా జాతీయ అధ్యక్షుడు పర్యటనకు వస్తుండు. మా జాతీయ అధ్యక్షునికి దయచేసి ఇక్కడ నాయకత్వం మాట్లాడి రావద్దని చెప్పి మా సమస్య పరిష్కరించిన తర్వాత ఇక్కడికి రావాలన్న మా అధ్యక్షుడు మాకు ఎవ్వరికి చెప్పకుండా నా మీద 30 కేసులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, కాపీలు అందరి కాడ కావాలంటే గవర్నమెంట్ 1 నిమిషం కూర్చొని సిస్టంలో కూడా ఇంటెలిజెన్స్ తోని ఇప్పుడే మా రిపోర్ట్ వెళ్తుందన్న. మేమేమో తప్పు చేసి ఉంటే మేము జైల్లోకి పోయినాం, కేసులు వేసుకున్నాం, ఇల్లులలో వదిలిపెట్టిన పార్టీల కోసం. మేము అనేది ఏంటంటే ఒకసారి పార్టీ నాయకులు దిగొచ్చి మా కోసం, ఎందుకంటే పార్టీల పదవులు అడుగుతలేం, మేము చైర్మన్లు అడుగుతలేం, ఎమ్మెల్యే టికెట్లు అడుగుతలేం. ఒకసారి మమ్మల్ని తీసుకొని పోయి మా నాయకుడు ఆంధ్ర తెలంగాణ అంటే పనిచేయడానికి మేము సిద్ధమన్నా. కాదు ఆంధ్ర అంటే ఇమీడియట్ ఢిల్లీకి చెప్పి తనని బర్తరఫ్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తుందా, అపాయింట్మెంట్ చేస్తుందా, ఒక తెలంగాణ ఎన్ఎస్యూ నాయకుడు నాకు అపాయింట్ చేయాలి. మా జాతీయ అధ్యక్షుడు రేపు వచ్చినప్పుడు ఇంతమంది కష్టపడ్డది నా జిల్లాకు వస్తుండన్నా, నా శంషాబాద్కి వస్తుండు. నేను శంషాబాద్లో ప్రోగ్రాంలు చేసిన 9 ఏళ్ల నుంచి కదా, 9 ఏళ్ల నుంచి ఎవరు ఎయిర్పోర్ట్కి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, అక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చినా అక్కడ ఉన్న అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని, అతను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పుష్ప 2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని, గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా అడ్డుకోవాలన్నారని ఏమైందని ప్రశ్నించారు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారన్నారు. పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అంబటి అన్నారు. భాగంగా ఈరోజు గుంటూరు ఎస్పీ గారిని మేమందరం కూడా కలవటం జరిగింది. ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే, సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి 111 అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. కంప్లైంట్ ఇవ్వటం జరిగింది 17, 18, 19 తారీఖుల్లో. నేనైతే 19వ తారీఖున స్వయంగా నేను వెళ్ళి 5 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. అయినటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను. ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది, మా సిఐ గారు లేరని కొంతమంది, మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. నేను మీ అందరికీ మనవి చేస్తున్న అయ్యన్న పాత్రుడు గారికి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద, ఇంకా ఇతరత్ర ఏవో పేర్లు ఉన్నాయి, వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు. వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, అదాని గ్రూప్ ఇస్తామన్నా విరాళం స్వీకరించకూడదని నిర్ణయం. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే వరకు పోరాడతామన్న కేటీఆర్. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. డెడికేటెడ్ కమిషన్కు నివేదిక ఇచ్చామన్న కల్వకుంట్ల కవిత. కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా ఉపయోగపడ్డాయన్న మంత్రి తుమ్మల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.